హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఒక ఆసుపత్రిలో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఆసుపత్రి క్యాఫ్టేరియా మేనేజర్ ఆఫీస్ దగ్గర ఎండిఎంఏ డ్రగ్స్ ను గుర్తించారు. మేనేజర్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని ఆసుపత్రి దగ్గర ప్లేస్ ఎంచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సాధారణంగా డ్రగ్స్ మనం చూస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే ఎన్ని పగడ్బందీ చర్యలు చేసుకున్నప్పటికీ, ఎంత కట్టుదిట్టమైన యాక్షన్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా ఈ డ్రగ్స్ ఎక్కడో ఒక చోట మనకి బయటపడుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు విన్నది పబ్స్లోనో లేకపోతే పార్టీస్లోనో ఈ విధంగా యూత్ ఎడిక్ట్ అయిపోయారని చెప్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఆసుపత్రి అంటే హాస్పిటల్ క్యాఫ్టేరియాలోనే ఈ విధంగా డ్రగ్స్ గుర్తించడం అనేది నిజంగానే ఏ స్థాయి వరకు వెళ్ళింది, విస్తరణ అనేది మనకు అర్థమవుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఆసుపత్రిని ఎంచుకున్నారని చెప్పి తెలుస్తుంది. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా, ఎవరు తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎండిఎంఏ డ్రగ్స్ దొరికినట్టుగా కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. పక్క సమాచారం మేరకు హాస్పిటల్లో కేఫ్టేరియా నిర్వహిస్తున్నటువంటి మేనేజర్ దగ్గర ఆ సోదాలు నిర్వహించగా అతని దగ్గర ఆ ఎండిఎంఏ డ్రగ్స్ లభించింది. అయితే హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి కేఫ్టేరియా నిర్వహిస్తున్నటువంటి మేనేజర్ ఆసిఫ్ గా గుర్తించారు. ఆసిఫ్ ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, ఇంతకు ముందు ఈయనకు ఎక్కడెక్కడి నుంచి ఈయనకు లింకులు ఉన్నాయనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఇంతకు ముందు కూడా ఎవరెవరికి విక్రయించారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణం లోపల చూస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఇతనికి ఇంకేమైనా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రవీణ్, ఇతను కొత్తతను కాదు, ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇతని మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇతని పైన కేసులు ఉన్నాయి. గతంలో కూడా అనేక మార్లు ఈయన డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడ్డట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఒక కేఫ్టేరియా నిర్వహిస్తున్నటువంటి మేనేజర్ ఎంతమందికి నిర్వహించారు, ఎన్ని పార్టీలు నిర్వహించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఈయన పైన అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. 1-2 సార్లు డ్రగ్స్ తో కూడా పట్టుబడ్డట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి పోలీసులు ఇతన్ని ఆత్మలోకి తీసుకొని ఇంకా ఇతని నుండి సమాచారం అయితే రాబడుతున్నారు. ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ఎక్కడి నుంచి లభించింది అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్లో ఈ యొక్క కేఫ్టేరియా ఉండడం వలన కేఫ్టేరియాకు ఈ యొక్క డ్రగ్స్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే కోణం లోపల ఇదంతా మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అనే కోణం లోపల దర్యాప్తును అయితే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.